రైతులకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు రాష్ట్ర మంత్రులు. కర్ణాటక తరహాలో లైసెన్స్డ్ సర్వేయర్ విధానాన్ని అమలు చేస్తామన్నారు. వరంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్ పెట్టారన్నారు మంత్రులు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల ములుగు పర్యటనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిదీ రాజకీయం చేయడం బీఆర్ఎస్ అలవాటైందని ఆగ్రహం వ్యక్తం చేశారు మినిస్టర్స్. రైతులకు మెరుగైన సేవలు అందించేలా భూ లావాదేవీలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇందుకోసం త్వరలో కర్ణాటక తరహాలో లైసెన్స్డ్ సర్వేయర్ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. దీనిపై కర్ణాటకలో సర్వే చేసిన 2 ఉన్నతాధికారులు మంత్రికి నివేదిక ఇచ్చారు. రిపోర్ట్ ఆధారంగా తెలంగాణలోనూ ఈ విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు మంత్రి. లైసెన్స్డ్ సర్వేయర్ విధానంపై మంత్రి పొంగులేటికి వివరించారు అధికారులు. లైసెన్స్డ్ సర్వేయర్ విధానం కోసం కొత్తగా 5,000 మంది సర్వేయర్లను తీసుకుంటామని ప్రకటించారు మంత్రి. ఇందుకు సంబంధించి ఈ నెల 17 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. అర్హులైన వారిని ఎంపిక చేసి ట్రైనింగ్ ఇస్తామన్నారు. వరంగల్ నగరంలో 7 దశాబ్దాల క్రితం నిర్మించిన కళాశాలను పునర్నిర్మించడం సంతోషంగా ఉందన్నారు మంత్రి కొండా సురేఖ. ఎంతో మంది విద్యార్థులు ఈ కళాశాలలో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు. కాలేజీకి అరబిందో కృష్ణ కాలేజీగా నామకరణం చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మామనూరు ఎయిర్పోర్టును ప్రారంభించనున్నట్లు చెప్పారు. వరంగల్ నగరంలోని కృష్ణా కాలనీలో 5 కోట్లతో సిఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల భవనానికి శంకుస్థాపన చేశారు మంత్రి. ఈ 4.5 కోట్ల రూపాయలతోటి ఇది నిర్మాణం చేస్తామని వాళ్ళు ఒప్పుకున్నప్పుడు అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఇది అసలు నేను కట్టగలుగుతానా మనము అన్నప్పుడు వారు ఓకే చెప్పినప్పుడు నాకు చాలా చాలా సంతోషం వేసింది. ఈ స్కూల్ పేరు అరవిందో కృష్ణ కాలేజ్గా మేము తప్పకుండా నామకరణం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల ములుగు రామప్ప పర్యటనను బీఆర్ఎస్ వివాదాస్పదం చేస్తోందని మండిపడ్డారు మంత్రి సీతక్క. స్వార్థ రాజకీయాల కోసం ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారన్నారు. ప్రతి అంశాన్ని వక్రీకరించడం బీఆర్ఎస్ కు అలవాటుగా మారిందన్నారు. గతంలో ఇవాంకా ట్రంప్ వచ్చినప్పుడు ఎలాంటి సంస్కృతి సాంప్రదాయాలు పాటించారో అందరికీ తెలుసన్నారు. కవితమ్మ కాళ్ల దగ్గర కలెక్టర్ను కూర్చోబెట్టడం, కేసీఆర్ కలెక్టర్లతో కాళ్లు మొక్కించుకోవడం మీ దురహంకారం కాదా అని ప్రశ్నించారు సీతక్క. మీ నాయకులు లాంటి వాళ్ళు తెలంగాణ ప్రజలను అణిచిపెట్టి కాళ్ళు గడిగించుకునే చరిత్ర, కాళ్ళు మొక్కించుకునే చరిత్ర ఆ కుటుంబాలది, ఆ నాయకులది, ఆ దురతనాంది, ఆ దురహంకారంది. ఆ దురహంకారానికి వ్యతిరేకంగానే ఈ తెలంగాణ సమాజం తిరుగుబాటు జెండాను ఎగిరేసింది. కాబట్టి ఇక్కడ నిన్న జరిగిన దాంట్లో కేవలం మేము తెలంగాణ సంస్కృతి, గిరిజన సంస్కృతి సాంప్రదాయాల బద్దంగానే మేము అక్కడ చేసినాం. ప్రైవేటు ప్లే స్కూళ్లకు ధీటుగా అంగన్వాడీలను తీర్చిదిద్దాలన్నారు మంత్రి సీతక్క. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి అంగన్వాడీ కేంద్రాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలన్నారు. 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల వయసున్న పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్చేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సెక్రటేరియట్లో మహిళా శిశు సంక్షేమ శాఖపై డీడబ్ల్యూఓలతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంగన్వాడీ సెంటర్స్ ను బలోపేతం చేయాలని, బలమైనటువంటి పౌష్టికాహారంతో పిల్లల యొక్క ఎదుగుదలను కూడా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని, వీటన్నిటి మీద పర్ఫెక్ట్ గా మనం వర్క్ చేసుకోవాలి. ముఖ్యంగా అట్మాస్ఫియర్ కూడా బాగుండాల్సిన అవసరం ఉంది. మనం అంగన్వాడీ సెంటర్స్ నిర్మాణం కోసం 12 lakhs కేటాయించడం జరిగింది. అది కొన్ని చోట్ల అయింది, ఇంకా కొన్ని చోట్ల పెండింగ్ ఉంది. కాబట్టి అడిషనల్ కలెక్టర్స్ కూడా స్పెషల్ కేర్ తీసుకొని మరి ఆ కలెక్టర్స్ తో కూడా కోఆర్డినేషన్ చేసుకొని మత ప్రచారానికి పరిమితం కాకుండా మానవ సేవే మాధవ సేవ అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు మంత్రి సీతక్క. సమాజంలో మానవత్వం జోడిస్తేనే లోక కళ్యాణం సాకారం అవుతుందన్నారు సీతక్క. మతాన్ని రాజకీయాల కోసం వాడుకోవద్దన్నారు. సికింద్రాబాద్ హరిహర కళాభవన్లో ఏపీ, తెలంగాణ పాస్టర్ల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి సీతక్క.